రోజు రొటీన్గా తిని బోర్ కొట్టినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోద్ది, చాలా సింపుల్గా కూడా అయిపోద్ది అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఎందుకు చేశానంటే, మేము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలాగే చేసుకునేవాళ్ళం అనమాట. రెగ్యులర్గా చేసుకునేవాళ్ళము. చాలా త్వరగా అయిపోతుందండి. అసలు ఎంత త్వరగా అయిపోద్ది అంటే, ఉల్లిపాయలు కట్ చేసుకుంటే చాలన్నమాట. ఇంక వేరే కూరగాయలు ఏం అవసరం లేదండి. పచ్చిమిర్చి కూడా అవసరం లేదనమాట. దీన్ని కారంతోనే చేసేస్తారు. జస్ట్ ఆయిల్ వేసుకుని తరుక్కున్న ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడైతే నేను ఉప్పు, పసుపు వేసి మగ్గిస్తున్నాను అనమాట. ఇంతకుముందు వీడియోలో షేర్ చేశానండి, మనీ వేస్ట్ హెల్త్ వరస్ట్. ఆ డైలాగ్ ఎప్పుడు గుర్తుంచుకుంటానండి. ఎందుకంటే ఎప్పుడన్నా నాకు ఇంట్లో చేయాలి అనిపించినప్పుడు అండి, ఎందుకంటే పని అంతా ఎక్కువైనప్పుడు కొంచెం చేయాలనిపించదు కదండి. అలాంటప్పుడు, లేకపోతే అస్సలు చేతకానప్పుడు, ఇంకా ఎక్కడికన్నా బయటకు వెళ్ళిపోవాలి హడావుడిగా అన్నప్పుడు ఇంకా ఆ డైలాగ్ గుర్తుంటుంది అనమాట. అందుకని నేను చాలా సింపుల్గా అయిపోయేది ఏదన్నా ఉంటే అలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటానండి. అంటే నాకు తెలిసినవి కొన్ని సెర్చ్ చేసి, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు చెప్పినవి ఉంటాయి కదండి, అవన్నీ ట్రై చేస్తూ ఉంటానన్నమాట. కొంచెం బాగా నాకు టేస్ట్ బాగా అనిపించినవన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటానండి. అలాంటిది ఈ రెసిపీ అనమాట. మేము 10 years బ్యాక్ ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ఒక ముస్లిం అమ్మాయి తీసుకొస్తూ ఉండేదన్నమాట. రెగ్యులర్గా ఇదే రెసిపీ తీసుకొచ్చేది. ఇంకా అందరం షేర్ చేసుకుని తింటూ ఉంటాం కదండి. అప్పుడు ఒకసారి తిన్నా అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. సింపుల్గా అనిపించింది, టేస్టీగా కూడా అనిపిస్తుంది అనమాట. రెగ్యులర్గా తినేదానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. రైస్ ఒక్కటి వండి పెట్టుకున్నాం అనుకోండి, ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుందండి. కూరగాయలు కూడా అవసరం లేదనమాట. మనము స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టేదానికంటే కూడా ఈజీగా అయిపోద్ది. మనం అంటే అది ఓపెన్ చేసి మనం సెర్చ్ చేసి ఆర్డర్ పెట్టేలోగా ఇది మనం చేసేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా అయిపోద్ది, అంత త్వరగా అయిపోద్దండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెగ్యులర్గా తినేదానికంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఉల్లిపాయలు అవన్నీ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. వేసిన తర్వాత కారం వేసుకొని మనం తినే కారం ఉంటుంది కదండి, అది అడ్జస్ట్ చేసుకొని అన్నం వేసేసుకొని తిప్పేసుకోవడమేనండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. నా దగ్గర కొత్తిమీర ఉంది కాబట్టి వేసానండి. లేకపోయినా కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇంతకుముందు ఒకసారి చేశానండి ఇది, అది బాగుందని చెప్పి మళ్ళీ చేయమంది అనమాట. అందుకే ఇవాళ చేశాను. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట. అంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చాలా మైల్డ్గా ఉంటుంది. నేనైతే చాలా మైల్డ్గా వేశాను. మీరు తినే ఘాటును బట్టి వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా ఇంతకుముందు తెలుసుంటే కనుక నాకు కామెంట్ చేయండి. చాలే, నువ్వు పెట్టుకోలేదు. పెట్టుకో, నువ్వు పెట్టుకున్నా ఏడా పెట్టుకున్నావా? సరే. మొన్న పౌర్ణమి కదండి, టెంపుల్కి వెళ్ళామన్నమాట. టెంపుల్కి వెళ్తే పైన చూస్తే చంద్రుడేమో ఆరెంజ్ కలర్లో ఉన్నాడండి. కొంతసేపటికి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తే వైట్ కలర్లో ఉన్నదనమాట. ఇంత వేరియేషన్ ఎందుకు ఉందమ్మా అని అడిగిందనమాట. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నా చిన్న బంగారాలే అమ్మ నాయన, నేను వజ్రాలమ్మ. గ్లాస్కి కడగక్కర్లేవే. ఎలా అమ్మా మన తల్లమ్మ, నా తల్లికి పని అంతా వచ్చేసిందమ్మా. పని మంత్రాలు అయిపోయిందమ్మా నా చెంతల్లి, నా బంగారు తల్లి. అవునా అవునా అవునా? ఏం డబ్బులు వస్తే పోలీస్ అయినట్టు? 100 రూపీస్ వస్తే పోలీస్ అయిపోయినట్టేనా? ఎట్లా వస్తాయి 100 రూపీస్? ఏమో ఒకటి అమ్ముకుంటావా? అప్పుడు డబ్బులు వస్తాయి, డబ్బులు ఇస్తారు పని మంచికి, వాళ్ళకి ఇస్తారు కదా, వాళ్ళకి పని మంచికి అమ్ముతారు కదా కూరగాయలు. అలా అమ్మేసి డబ్బులు తెచ్చుకుంటారు. అప్పుడు అవుతా. అవునా? అంటే కష్టపడి పని చేసి అప్పుడు చదువుకుని పోలీస్ అవుతావా? అమ్మ నాయనో, ఎంత ఆలోచించావు చెంతల్లి. ఆ కూరగాయలు అమ్ముతావా మరి? అమ్ముతావా? ఇది చాలా ఇంకా ఒక్కొక్కటి కడిగినప్పుడల్లా కడగక్కర్లేదు.
మా అమ్మాయి నాలాగా ఓసిడి. నేను ఓజీ. ఓజియా? ఓసిడి కాదా? సరే సరే, ఇంకా చాలే, నేను కడుక్కుంటలే అవన్నీ. కడుక్కుంటానులే అమ్మా. ఏ ఎందుకు? అవి ఆ పక్కన పెట్టావు చూడు. ఏమొద్దు, నేను చేసుకుంటాను. ఏ ఎందుకో? ఈరోజు పనంతా నేను చేశాను. ఏ ఎందుకో? లేకపోతే పనంతా నేను నీట్గా చేయాలిగా. అవును. ఏ లేకపోతే నాన్న చేస్తారా? నాన్న చేస్తారు పని. ఇవి నాన్న ఎప్పుడన్నా టీ అన్న పెట్టుకున్నారే? నాన్న చేస్తారంట పని. బాగా చెప్పినావు. ఏదో ఒక రోజు చేపిస్తావు నువ్వు పని. నేనా? నేను ఎప్పుడు చేయించానే? మీ నాన్న ఎప్పుడు చేశారే? ఆ రోజు నువ్వు మీ డాడీ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకోవడం కదా. మా డాడీ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకోవడానికి వెళ్ళినా? ఏ డాడీ? మీ డాడీ ఉన్నాడుగా. ఏ డాడీ? మా డాడీ. అక్కడికి వెళ్ళి సైన్ చేయించుకొని వద్దాం అనుకున్నాగా. అప్పుడు మధ్యాహ్నం నాకు అన్నం తినిపించాను నాన్న. తనే వంట చేసేసాడు. ఏమో తనే వంట చేసేసి నాకే పెట్టేశాడు. ఓయమ్మా, ఎప్పుడు కళ్ళనా? కళ్ళగా నిజమే. నిజంగా మీ నాన్న ఎప్పుడు వంట చేసి నీకెప్పుడు పెట్టారే బాబు? పెట్టారా మమ్మీ? పిచ్చి పెట్టారా? ఏమో నాకైతే తెలియదే బాబు. కల్లోనా ఏమన్నా? అమ్మా ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది పోదు కదా. పోదు. పోతాది, ఎందుకు పోదు? అమ్మో, ఇది ఇట్లా రుద్దుకొని ఇట్లా అనుకొని తర్వాత దాంతాను స్టీల్ పీస్తాను. తీపిస్తున్నా. చికెన్ కింద పడుతుంది. చెక్కుల కింద పడుతున్నాయా? వద్దులే నాన్న, వదిలేసి నేను చేస్తాను. వద్దు మమ్మీ. చేతులు అంతా గలీజ్ అవుతాయి చింతల్లి. నువ్వు చేసే పనులు నీకు చెప్తున్నాను కదా, వదిలేసి అన్నానా చింతల్లి? మా అమ్మాయికి చూడండి ఎంత పెద్ద ఆలోచన వచ్చిందో. కష్టపడి సంపాదించి అప్పుడు చదువుకుంటుందంట. దానికి ఉన్న ఆలోచనలు 1%, అసలు 1% కాదండి, అసలు ఆలోచనే లేదు. ఏదో తిన్నామా ఉన్నామా అన్నట్టు ఉండేదాన్ని నేనైతేను. ఎంత ఆలోచించిందో నాకైతే భలే అనిపించింది. సంపాదించినా సంపాదించకపోయినా ఆ మాత్రం థాట్ వచ్చింది కదా, దానికి చాలా హ్యాపీ అయిపోతున్నానండి. ఎప్పుడైనా అలా అలర్ట్ చేస్తూ ఉంటే మనం కూడా షేర్ చేశాను కదండి. ఏదో ఒకటి నేను చేస్తున్న పని తను చేసే పని ఈజీగా అయిపోయేది. కొంచెం తనకు కూడా మైండ్ రిలాక్స్గా ఉండేది. తనకు కూడా కొంచెము యాక్టివిటీగా ఉండేది. ఏదన్నా చెప్పి చేస్తూ ఉంటానన్నమాట. ఈ గిన్నెలు అంటే ఎందుకు ఇష్టపడుతుంది అంటే వాటర్లో ఆడుకోవచ్చు కదండి, అందుకని బాగా ఇష్టపడుతుంది అనమాట. తనకి ఇష్టమైన పని చేస్తూ ఉంటే తనకు కూడా మైండ్ రిలాక్స్గా ఉండి కొంచెం చెప్పిన మాట వింటుంది. మనం చెప్పేది కూడా అర్థం చేసుకుంటుందండి. అందుకని అలా వదిలేస్తాను అనమాట. నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి, లేత చేతులు కదా పాడైపోతాయి అని నా బాధ అనమాట. ఇదేనండి వాటికి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. చెక్ కేర్, బై బై.